హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2B నుంచి ఇంటిగ్రేషన్ చాప్టర్లో రిడక్షన్ ఫార్ములాస్ మొత్తం 6 ఉన్నాయి. సైను, కాసు, ట్యాను, కొసికెంటు, సీకెంటు, కాటు. వాటిలో సైన్ క్వశ్చన్ ఈరోజు నేర్చుకుందాం. సో ఈ 6 రిడక్షన్ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మీ చేతిలో ఉన్నట్టు. సో టఫే ఉంటాయి, బట్ అయినా కూడా ఏంటంటే గ్యారంటీ క్వశ్చన్స్. ఒక రిడక్షన్ ఫార్ములా ఎవ్రీ ఇయర్ గ్యారంటీ క్వశ్చన్ కాబట్టి కంపల్సరీ రిడక్షన్ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి చిన్న స్టెప్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లిజన్. రిడక్షన్ ఫార్ములాస్లో ఫస్ట్ వన్, evaluate the reduction formula for in nth integration equal to integral sin power nx dx, and hence find the integral sin power 4x dx. Sin power 4x dx. Solution. So given nth integration in equal to integral sin power nx dx. So what is going to note చేసాం క్వశ్చన్ లో ఇచ్చింది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ in equal to integral sin power n minus 1 x into sin x dx. ఈ విధంగా నోట్ చేసుకోవాలి. చిన్న క్లారిఫికేషన్ చేద్దాం. a power n can be written as a power n minus 1 into a power 1 గా రాసుకోవచ్చు. a power n minus 1 into a power. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేస్తాము. అంటే ఏమొస్తుంది మనకి a పవర్ n మైనస్ 1 ప్లస్ 1. అప్పుడు -1 + 1 క్యాన్సిల్ అయితే a పవర్ n ఉంటుంది. సో sin పవర్ nx dx, sin పవర్ n మైనస్ 1x, sin పవర్ 1x dx. -1 + 1 క్యాన్సిల్ అయితే sin పవర్ nx dx వస్తుంది. సో ఈ విధంగా నోట్ చేసి ఉంటాం దాన్ని. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి u అనుకోవాలి. ఎగ్జామ్లో రాయిందండి, మీరు నోట్స్లో నోట్ చేసుకోవచ్చు. v అనుకున్నాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. యూ కెన్ అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఆర్ రూల్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ formula. Integral uv dx equal to formula. Integral uv dx equal to u integral v dx minus integral square bracket d by dx of u. Integral v dx into dx. So this is the integration by parts rule. Formula కదా ఇది. నీట్గా బాక్స్ యూజ్ చేసుకోండి. Now uv dx, u అంటే sin పవర్ n మైనస్ 1x, v అంటే sin x. దీంట్లో అంతా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మన దగ్గర ఇదంతా ఉంది. ఇంటిగ్రల్ uv dx లెఫ్ట్ సైడ్ అవుతుంది, మనం దీంట్లో అప్లై చేద్దాం. సో nth ఇంటిగ్రేషన్ in ఈక్వల్ టు u అంటే ఇది సైన్ పవర్ n మైనస్ 1x, u sin పవర్ n మైనస్ 1x u రాష్ట్రం. నెక్స్ట్ ఇంటిగ్రల్
ఇంటిగ్రల్ v అంటే sin x dx, sin x dx మైనస్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ d బై dx ఆఫ్ యూడెస్ అని రాయొచ్చు, కొంతమందికి అర్థం కాదు కాబట్టి d బై dx ఆఫ్ డిఫరెన్షియేషన్ అనమాట. d బై dx ఆఫ్ u అంటే ఇది sin పవర్ n మైనస్ 1x d బై dx ఆఫ్ u రాసేసాం. తర్వాత ఏముంది ఇంటిగ్రల్ v అంటే sin x dx, sin x dx స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dx. వీటిలో కొన్ని ఫార్ములాస్ నోట్ చేసుకుందాము, నోట్స్ లో రాసుకోండి, డైరెక్ట్ రాయొచ్చు. దీని తర్వాత ఏమేమి ఫార్ములాస్ అవసరం వస్తాయంటే ఇంటిగ్రల్ sin x dx, ఇంటిగ్రల్ sin x dx, ఇంటిగ్రల్ sin x dx, ఇక్కడ కూడా ఇంటిగ్రల్ sin x dx ఫార్ములా వచ్చేసి మైనస్ cos x ప్లస్ c. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా నోట్ చేద్దాం. ఇంటిగ్రల్ d by dx of x power n, d by dx of x power n ఫార్ములా వచ్చేసి n into x power n minus 1, d by dx of x అంటే sin x అన్నమాట, x పవర్ n minus 1 ఈ ఫార్ములా ప్రకారం ఉంది. ఈ ఫార్ములా ప్రకారం n into x power n minus 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఈ ఫార్ములాను అప్లై చేస్తాం. మనం అగైన్ d by dx of sin x వస్తుంది. ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ cos x అన్న, d by dx of sin x, d by dx of sin x equal to ఓన్లీ cos x, d by dx of sin x వచ్చేసి cos x. ఈ 3 ఫార్ములాస్ పై దాంట్లో యూజ్ చేస్తాం. Now sin power n, u అంటే sin power n minus 1x, ఇంటిగ్రల్ v అంటే sin x dx మైనస్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ d by dx of u అంటే sin power n minus 1x, ఇంటిగ్రల్ v అంటే sin x dx మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ dx. How can apply these are the all formulas. ఇంటిగ్రల్ sin x dx ప్లేస్ లో ఏం రాయాలి, మైనస్ cos x, అంటే ఈ ప్లేస్ లో మైనస్ cos x, ఈ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి మైనస్ cos x వస్తుంది. సో d by dx of sin పవర్ n మైనస్ 1 అంటే ఈ ఫార్ములాను అప్లై చేసి చేద్దాం. ఎలా చేస్తామో చూడండి, ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత కంటిన్యూషన్ స్టెప్ పైన నోట్ చేద్దాం మనం. ఓకే రైట్, పైన రాప్ చేస్తాం మనం కంటిన్యూషన్. సో in ఈక్వల్ టు sin పవర్ n మైనస్ 1x, sin పవర్ n మైనస్ 1x మనం నీట్గా రాయాలమ్మా. ఇది sin పవర్ కాబట్టి పైన ఉండాలి n మైనస్ 1x. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ cos x, మైనస్ కాబట్టి బ్రాకెట్ ఇచ్చేద్దాం, మైనస్ cos x మైనస్ ఇంటిగ్రల్ సో d by dx of sin power n minus 1x. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. x ప్లేస్ లో sin x ఉంది, n ప్లేస్ లో n minus 1 ఉంది, n ఉన్న చోటలో n minus 1, n minus 1 sin x పవర్ n minus 1 రాద్దాం. n minus 1 ఇంటూ sin పవర్, చూడండి n ప్లేస్ లో n minus 1, n ఇంటూ x పవర్ n minus 1, n అంటే n minus 1 అంటే n minus 1, x అంటే sin పవర్, n అంటే n minus 1 మళ్ళీ minus 1 వస్తుంది. అంటే ఏమి n minus 1 minus 1 minus 1 minus 1 minus 2 అంటే sin పవర్ n minus 2x వస్తుంది. sin పవర్ n minus 2x. ఎప్పుడే కానీ డిఫరెన్షియేషన్ లో ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అంటే d by dx of x పవర్ n చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఫంక్షన్ ని sin x ను మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఏమి n minus 1 sin పవర్ n minus 2x d by dx of sin x, d by dx of sin x. దీన్ని ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం మనం. ఓకే రైట్. సో d by dx of sin power n minus 1x ఎలా చేసినాము, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా n into x power n minus 1. n అంటే n minus 1 కాబట్టి
n-1 into sin power n-1 minus 1 అంటే n-2 అగైన్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ d by dx of sin x నోట్ చేయాలి. తర్వాత ఇంతవరకు అయిపోయింది కదా. తర్వాత ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ cos x, మైనస్ కాబట్టి బ్రాకెట్ ఇచ్చారు, మైనస్ cos x బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dx. d by dx of sin x అంటే ఏం రాస్తాం, d by dx of sin x అంటే cos x అంటే దీన్ని మొత్తం తీసేసి cos x రాస్తాం. నెక్స్ట్ ఇదంతా మైనస్ ఇంటూ మైనస్, నెక్స్ట్ స్టెప్ లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఈ ప్లేస్ లో cos x ఉంటుంది, cos x ఇంటూ cos x, రిమైనింగ్స్ అంతా సేమ్. నోట్ చేద్దాం. sin పవర్ n మైనస్ సారీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. సో మైనస్ sin పవర్ n మైనస్ 1x cos x మైనస్ n-1 ముందుకు రాసుకుందాం మనం. n-1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ sin పవర్ n-2x దీని ఏం రాయాలి మనం, d by dx of sin x అంటే ఏమనుకున్నాం మనం, cos x ఇంటూ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందని చెప్పాను, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఉండదు. d by dx of sin x అంటే cos x వచ్చింది, cos x ప్లేస్ లో cos x ఉంటుంది, cos x ఇంటూ dx. సో నెక్స్ట్ స్టెప్ లో cos x ఇంటూ cos x cos స్క్వేర్ x అవుతుంది, మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ sin పవర్ n-2x cos into cos square x, cos into cos square x into dx. 10th class trigonometry లో ఫస్ట్ trigonometry ఐడెంటిటీ sin square theta plus cos square theta equal to 1 అమ్మా. సో మనకి cos square theta కావాలి కాబట్టి దీన్ని అవతల తీసుకుపోతాం, cos square theta equal to 1 minus sin square theta. So cos square x can be written 1 minus sin square x. మీకు సో ఆ ప్లేస్ లో నోట్ చేద్దాం మనం, మీకు అంతా సేమ్ టు సేమ్ నోట్ చేద్దాం. మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ sin పవర్ n-2x ఇంటూ ఈ ప్లేస్ ఎలా చేస్తున్నాం మనం, 1 మైనస్ sin స్క్వేర్ x cos స్క్వేర్ x 1 మైనస్ sin స్క్వేర్, దీన్ని తీసేసి ఈ ప్లేస్ లో అది రాసాం, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dx. నెక్స్ట్ స్టెప్ లో బయట ఉన్న sin పవర్ n-2x ఇంటూ 1 చేస్తే ఇదే వస్తుంది, మైనస్ ఈ రెండు ఇంటూ చేసామనుకోమా బేసెస్ ఈక్వల్ అవుతాయి, పవర్స్ యాడ్ చేయాలి, n-2 ప్లస్ 2 అప్పుడు -2 ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది, n మాత్రం అంటే దీన్ని ఇంటూ చేస్తే sin పవర్ n-2x ఇంటూ sin స్క్వేర్ x ను ఇంటూ చేస్తే మల్టిప్లై చేస్తే sin పవర్ nx dx nx మాత్రమే ఉంటుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్, దిస్ ఇంప్లైస్ మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటిగ్రల్ సో మల్టిప్లై చేస్తున్నాం మనం, sin పవర్ n-2x ఇంటూ 1 ఏమవుతుంది, ఇదే వస్తుంది, అంటే sin పవర్ n-2x వస్తుంది, మైనస్ sin పవర్ n-2x sin స్క్వేర్ x, -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే sin పవర్ nx dx ఈ విధంగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ dx ను రెండింటికి అప్లై చేద్దాం. నెక్స్ట్ స్టెప్ లో మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 స్క్వేర్ బ్రాకెట్ ఇంటిగ్రేషన్ లోపల పంపిస్తున్నాం, ఇంటిగ్రల్ sin పవర్ n-2x ఇంటూ dx. ఇంటిగ్రేషన్ రాస్తే వెంటనే dx ఉండాలి, ఇంటిగ్రేషన్ dx మైనస్
ఇంటిగ్రల్ దీన్ని కూడా నోట్ చేయాలి. ఇంటిగ్రల్ sin పవర్ nx dx కింద రఫ్ చేద్దాం. స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ nx dx అమ్మా కదా. స్టార్టింగ్ క్వశ్చన్ గివెన్ ప్రాబ్లం ఇది. అంటే ఇంటిగ్రల్ sin పవర్ nx dx దాన్ని తీసేసి ఆ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం in. అంటే ఈ ప్లేస్లో మనం in రాస్తాం. ఓకే, అబ్జర్వ్ దేమ్. సో ఇక్కడ n ఉంటే ఇక్కడ n వచ్చింది. ఇక్కడ n-2 ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? n-2 వస్తుంది. అంటే ఏమి? దీని ప్లేస్లో in-2 మైనస్ in వస్తుంది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. లెఫ్ట్ సైడ్ అంతా in వస్తుంటుంది మనకి. దిస్ ఇంప్లైస్ కావాలంటే నోట్ చేద్దాం. in మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటూ దీన్ని రీప్లేస్ చేయాలి. ఎలా మనము? సో ఇంటిగ్రల్ sin పవర్ n-2x dx వచ్చేసి in-2 మైనస్, సో దీన్ని వచ్చేసి in గా నోట్ చేసుకోవాలి గివెన్ వాల్యూ. నెక్స్ట్ స్టెప్ లో n-1 తో దీన్ని ఇంటూ చేద్దాం. మీదంతా సేమ్ రాద్దాం. in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ ఇంటూ చేస్తున్నాం n-1 ఇంటూ n-1 ఇంటూ in-2 మైనస్ n-1 ఇంటూ n-1 ఇంటూ in. నెక్స్ట్ స్టెప్ లో ఈ మైనస్ వాల్యూ మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. సో మైనస్ వాల్యూ యూదలకు వస్తే ఏమైతే ప్లస్ అవుతుంది. అంటే ఏమి? in ఆల్రెడీ ఇక్కడ ఉండేది రాష్ట్రం in, అక్కడ ఉన్న ఈ మొత్తం మైనస్ వాల్యూ యూదలకు వస్తే ప్లస్ n-1 ఇంటూ in ఈక్వల్ టు రిమైనింగ్స్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటూ in-2. నెక్స్ట్ స్టెప్. సో ఇది నోట్ చేసుకుంటే పైన రబ్ చేస్తాను. సో ఈ రెండింటిలో in కామన్ తీద్దాం. in కామన్ వస్తుంది. ఏమొస్తుంది చూద్దాం మనం. ఈ టూ టర్మ్స్ లో in ఇస్ ద కామన్ వన్. సో ఇక్కడ in కామన్ పోతే ఏముంటుంది? 1 ఉంటుంది. 1 ప్లస్ n-1 1 ప్లస్ n-1 ఈక్వల్ టు రిమైనింగ్స్ అంతా సేమ్ వస్తుంది. ఏమి? మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటూ in-2. సో -1 + 1 క్యాన్సల్. ఓన్లీ n ఉంటుంది. n ఇంటూ in వస్తుంది. n ఈక్వల్ టు మైనస్ sin పవర్ n-1x cos x ప్లస్ n-1 ఇంటూ in-2. సో ఇక్కడ ఇంటూ చేసి n యువతలకు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. దేర్ఫోర్ in ఈక్వల్ టు మైనస్ sin పవర్ n-1 x cos x బై n ప్లస్, సో ఇక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా n-1 బై n ఇంటూ in-2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది రిడక్షన్ ఫార్ములా. ఈ వరకు ఫార్ములాను కంప్లీట్ గా రిడక్షన్ చేశాం. తర్వాత వాడు ఒక వాల్యూ కనుక్కోమంటాడు. ఇంటిగ్రల్ sin పవర్ 4x dx. సో ఇది నోట్ చేసిన తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్. సో దీని తర్వాత ఇంటిగ్రల్ sin పవర్ 4x dx ను కనుక్కోవాలి.
అంటే n ప్లేస్లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 2 అంటే 2 వస్తుంది. అంటే 4 తర్వాత మళ్ళీ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 - 2 అంటే 0 వస్తుంది. అంటే 4 2 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేస్తాం చూద్దాం మనం. పుట్ n ఈక్వల్ టు 4, 2, 0 successively in equation 1 we get equation 1 లో స్టెప్ బై స్టెప్ 4 2 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఉన్న చోటలో 4 వద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 లో అప్పుడు i4 వస్తుంది. i4 దిస్ సింప్లైస్ n ఉన్న చోటల్లో 4 రాయాలి మనం. sin పవర్ 4 - 1 4 - 1x 4 - 1x cos x by n place to 4 plus 4 - 1 by 4 4 - 1 by 4 into i4 - 2. ఇక్కడ 4 - 2 అంటే i2 వస్తుంది. రిమైనింగ్ సేమ్ వస్తాయి చూద్దాం మనం. దిస్ సింప్లైస్ మైనస్ 4 - 1 అంటే 3 అంటే sin cube x cos x by 4 plus 4 - 1 అంటే 3 వస్తుంది. 3/4 i2. అగైన్ i2 వాల్యూ అనుకోవాలి. in అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 అది. i2 అంటే n ప్లేస్ లో 2 రాయాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ నుంచి ఇదంతా సేమ్ ఉంటుంది. ఇంకా మైనస్ sin cube x cos x by 4 plus 3/4 మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ i2 అంటే దీంట్లో మళ్ళీ ఏమి మైనస్ n ఉన్న చోటలో 2 రాయాలి. మైనస్ sin పవర్ 2 - 1 x cos x by 2 ప్లస్ n ఉన్న చోటలో 2 రాయాలి. 2 - 1 by 2 i2 - 2 2 - 2 అంటే i0 వస్తుంది. రైట్. నెక్స్ట్ స్టెప్ మైనస్ sin cube x cos x by 4 plus 3/4 into minus sin 2 - 1 అంటే 1 వస్తుంది. sin పవర్ 1x అంటే sin x వస్తుంది. sin x cos x by 2 plus 2 - 1 అంటే 1 వస్తుంది. 1/2 i0 వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ i4 ఈక్వల్ టు మైనస్ sin cube x cos x by 4 plus into minus 3/4 to the 8 3/8 minus 3/8 sin x cos x minus 3/8 sin x cos x plus 3 1 j 3 4 2 j 8 అంటే 3/8 i0 plus 3/8 i0. సో మనకు స్టార్టింగ్ లో గివెన్ వాల్యూ ఏంటంటే in ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin పవర్ nx dx కదమ్మా. స్టార్టింగ్ లో ఇచ్చింది ప్రాబ్లం అది. ఇప్పుడు మనకు కావాల్సింది i0 అంటే సబ్స్టిట్యూట్ n ఈక్వల్ 0 అన్నమాట. 0 సబ్మిట్ చేద్దాం. n నుండి చూడ 0 వస్తాం. ఇంటిగ్రల్ sin పవర్ 0 x dx అన్నమాట. దిస్ ఇంప్లైస్ sin పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఎంత అంటే 1 అమ్మ. అంటే దీని వాల్యూ కూడా ఏమొస్తుంది 1 dx అంటే dx వస్తుంది. సో ఇంటిగ్రల్ dx వస్తుంది. సో వాట్ ఇస్ ద వాల్యూ ఫర్ ఇంటిగ్రల్ dx x ప్లస్ c. సో అంటే దీని వాల్యూ ఓన్లీ x ప్లస్ c కాన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాం ఇంటిగ్రేషన్. ఫైనల్ స్టెప్ therefore i4 అంటే ఇంటిగ్రల్ sin పవర్ 4x
dx ఈక్వల్ టు I0 ప్లేస్ లో x లాస్ట్ ప్లస్ వస్తుంది, మిగతా అంతా సేమ్ కదా, మైనస్ sin cube x cos x by 4 minus 3/8 sin x cos x plus 3/8 I0 place లో x constant plus. This is the final conclusion. Thank you very much.